తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. సో ఎట్టకేలకు కేసీఆర్ దాదాపుగా ఎన్నికల తర్వాత వాళ్ళ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎట్టకేలకు దాదాపుగా 4 నుంచి 5 నెలల తర్వాత బయటకు వచ్చిన పరిస్థితి నెలకొంది. సో ఇదే తరుణంలో బయటకు రావడం ఇన్ ద సెన్స్ మీడియాని ఫేస్ చేయడం. సో నిన్న జరిగిన ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ గురించి అనేకమైన సంచలన కామెంట్స్ అయితే చేశారు. సో మరీ ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మాకు సంబంధం లేని విషయం, అది ఓన్లీ డిపార్ట్మెంట్ పరిధిలోనే ఉంటుంది, ప్రభుత్వ పరిధిలోకి రాదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ఒకవేళ మాకు చెప్పిన పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఒకవేళ ఇంటెలిజెన్స్ వాళ్ళు అయితే కొన్ని మాకు అందిస్తారు. కానీ సో ఖచ్చితంగా అసలు అక్కడ ఏం జరుగుతుంది, వాట్ ఈస్ వాట్, ఒక ధర్నాలు జరిగినా సరే, ఏదైనా గొడవలు జరిగినా సరే, ఏదైనా కుట్రలు జరిగినా సరే, ఇలాంటి విషయాలపై చర్చిస్తామే తప్ప మరీ ముఖ్యంగా వీళ్ళ ఫోన్ ట్యాప్ చేయాలి, వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పమని చెప్పేసి కేసీఆర్ కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. మరీ ముఖ్యంగా 1898 టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారమే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇది హోమ్ సెక్రటరీ పర్మిషన్తోనే, కేవలం హోమ్ సెక్రటరీ పర్మిషన్తోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతూ ఉందని చెప్పేసి కేసీఆర్ కూడా నిన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మంత్రులు కానీ లేదంటే ముఖ్యమంత్రి స్థాయి వరకు చెప్పరు, కేవలం డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపుగా అంటే ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ నిఘా సంస్థ కానీ గూఢాచార వ్యవస్థ కానీ లేదంటే ఎస్ఐబి కానీ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కూడాను కాస్త సహజంగానే ఉంటాయి. అంటే ప్రతి రాష్ట్రానికి కూడాను ఆయా ఇంటెలిజెన్స్ వర్గాల సపోర్ట్ ఉంటుంది, గూఢాచార వ్యవస్థ ఉంటుంది, అలాగే నిఘా సమాచారం ఉంటుంది. వీటన్నిటికీ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మరోపక్క కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇవన్నీ సహజంగా ఉంటాయి. కానీ దీన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అటు బీజేపీ కూడాను దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నారని చెప్పేసి కేసీఆర్ కొన్ని సంచలనమైన కామెంట్స్ చేయడం కూడా జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే సహజంగానే మాకు చెప్పరంటే ప్రభుత్వానికి చెప్పరు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళ నిఘా వర్గాలు వాళ్ళ నిఘా సంస్థలు అన్నీ కూడాను వాళ్ళకు ఉంటాయి. ఇది పూర్తిగా హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో హోమ్ సెక్రటరీ పర్మిషన్తోనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతూ ఉంది. అంటే నిజంగా ఈ యొక్క సంచలనమైన కామెంట్స్లో మరీ ముఖ్యంగా ఆయన ఏం చెప్పారంటే దీన్ని రాజకీయం కోసం వాడుకున్నారా అని ప్రశ్న వేసినప్పుడు రాజకీయంగా వాడుకున్నామో వాడుకోలేదో అనేది మాకు కూడా తెలియదని దీని కొంతమేర తోసిపుచ్చే ప్రయత్నం అయితే చేశారు. అంటే దాదాపుగా అఫీషియల్గా ఫోన్ ట్యాపింగ్ మేము చేసాం అని చెప్పకుండా అన్అఫీషియల్గా జరిగింది నిజమే, ఇవన్నీ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల్లో జరుగుతూ ఉంటాయి, లేదంటే ఎస్ఐబికి సంబంధించి ముఖ్యంగా ఎస్ఐబి దీన్ని అంతా చూస్తూ ఉంటుంది, వాచ్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి కేసీఆర్ మాత్రం సంచలనంగా అంటే ఫోన్ ట్యాపింగ్ మేము చేయలేదు అని చెప్పుకుంటేనే ఓపెన్గా ఆయన 2 విధాలుగా మాట్లాడారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది, చేసామని చెప్పేసి. రాజకీయ వ్యవహారాల కోసం మీరు వాడుకున్నారా లేదా అని అంటే, కానీ వాడుకున్నామో లేదో అనేది మాకే తెలియదు, కానీ ఎలా చెప్తాను అనే విషయం కూడా ఆయన అన్నారు. మరి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అనేది డిపార్ట్మెంట్ పరిధిలో మాత్రమే జరుగుతూ ఉంటుంది, కానీ కొంతమేర ఇది ప్రభుత్వం దృష్టికి రాదు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటో లేదంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో లేదంటే గూఢాచార వ్యవస్థ నిఘా సంస్థలు ఎస్ఐబికి సంబంధించిన పూర్తి అధికారాలన్నీ కూడాను వాళ్ళకే ఉంటాయి. కొంతమేర కొన్ని హోమ్ సెక్రటరీ పర్మిషన్లు ఉంటాయి కాబట్టి సో మేము చేయలేదు అని చెప్పేసి ఆయన గట్టిగా చెప్పలేకపోయారు. అట్లని మేమే చేయించామని కూడా చెప్పలేని పరిస్థితి. అంటే 2 విధాలుగా కేసీఆర్ ఇక్కడ మాట్లాడిన పరిస్థితి ఉంది. దీన్ని రాజకీయంగా ఒక పక్క నుంచి బీజేపీ కానివ్వండి, మరో పక్క నుంచి కాంగ్రెస్ కానివ్వండి, ఈ మంత్రులు వీళ్ళందరూ కూడాను సో డెఫినెట్లీ దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని కూడా చెప్పారు. ఇదే తరుణంలో ఎందుకు ఆయన అసెంబ్లీకి రావట్లేదు, ఎందుకు ఫైట్ చేయట్లేదు ప్రజల కోసం అని చెప్పేసి అడిగినప్పుడు దాదాపుగా వాళ్ళు సెట్ రైట్ అవ్వడానికో కొంతమేర ఈ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికో వాళ్ళకి కొంత టైం కావాలి, కానీ సో అందుకే రావట్లేదు, తర్వాత నేను వచ్చానంటే సీన్ వేరేలా ఉంటుంది అన్నట్లు ఆయన చెప్పారు. అంటే దాదాపుగా రాష్ట్ర సాధకుడిని నన్ను ఇలా చేస్తున్నారు, దాదాపుగా 25 ఏళ్ళు కూడాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు కానీ సెంటర్ పాయింట్గా నేనున్నాను, ఈ రాజకీయాలన్నిటికీ కేంద్ర బిందువు నేనే అని చెప్పేసి కేసీఆర్ కూడా కొన్ని సంచలనమైన కమెంట్స్ చేయడం కూడా జరుగుతుంది. అంటే మరీ ముఖ్యంగా ఈ రాజకీయం అంతా ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంది. మరి ఇక ఈ 10 ఏళ్ళు రాజకీయం కానీ లేదంటే అంతకుముందు 15 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో పోరాడాం కాబట్టి అన్ని రాజకీయాలకి కేంద్ర బిందువు నేనే, దాదాపుగా నేను సుపీరియర్ అన్నట్టు కూడా ఆయన కొంతమేర చెప్పడం జరిగింది. సో మరీ ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే ఆయన ఈ వ్యవహారాలన్నీ కూడా మాట్లాడుతూ వచ్చారు. 1898 టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారమే ఇది జరుగుతూ ఉంది. సో అంటే జరిగింది అని చెప్పేసి కేసీఆర్ కూడా దీన్ని ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరి ముఖ్యంగా దీనికి సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి చేస్తున్నారు. సో డెఫినెట్లీ చేశారు. అంటే మరి ముఖ్యంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కూడాను కొంతమేర ఇలాంటి సమాచారం అంతా వస్తూ ఉంటుంది.
కొన్ని విషయాలు అడుగుతూ ఉంటారు ప్రభుత్వం వాళ్ళని కూడా. రైట్, కేసీఆర్ కూడా అప్పుడున్న ప్రభుత్వం ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమేర ఇంటెలిజెంట్ విభాగాన్ని ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్ ఫోన్ ట్యాపింగ్ గురించి ఏం జరుగుతుంది అనేది కూడా, అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది కాకుండా అక్కడ గొడవలు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అఫీషియల్గా అడుగుతూ ఉంటాం. బట్ అన్అఫీషియల్గా వాళ్ళకి సంబంధించిన కొంతమేర వాళ్ళకి బడ్జెట్ కూడా కేటాయిస్తుంది ప్రభుత్వం, కొంతమేర కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుంది అన్నట్లు కూడా ఆయన చెప్పి, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేర బడ్జెట్ కేటాయిస్తాయి. కానీ వాళ్ళు ఆ బడ్జెట్ని కూడా ఎందుకు ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు, ఆడిటింగ్ కూడా ఇవ్వరు, ఆడిటింగ్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సో అలాగనే బడ్జెట్ కూడా కేటాయిస్తామని చెప్పేసి కేసీఆర్ అఫీషియల్గా ఒప్పుకునే పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇదే తరుణంలో ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఆయన అనేకమైన సంచలన కమెంట్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వం దాదాపుగా ఈ 5 నెలల్లో అట్టర్ ఫ్లాప్ అయింది. రేవంత్ రెడ్డి మాటలు కానివ్వండి, లేదంటే వాళ్ళు చేస్తున్న పని విధాలు కానీ అన్నీ అట్టర్ ఫ్లాప్. సో ప్రజలు ఖచ్చితంగా ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం మీద కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి, అప్పుడే స్టార్ట్ అయినాయి. ఆ ఎలిగేషన్స్ అని 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా వాళ్ళు అన్ని ప్రాంతాల్లో ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంటారు, వాళ్ళందరూ మాకు చెప్తూ ఉంటారు కదా. సో డెఫినెట్లీ ఇప్పుడున్న ప్రభుత్వం మీద కొన్ని ఎలిగేషన్స్ చేశారు ఆయన. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మైన్స్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే స్టోన్ క్రషర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి వీటన్నిటిలో కొంతమేర అక్రమాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత రైస్ మిల్లర్ల దగ్గర నుంచి కొంత వసూళ్లకు పాల్పడుతున్నారు, ధాన్యం కొనుగోలులో కూడా కొన్ని కమిషన్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులు కానీ, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడాను అక్రమాలకు పాల్పడుతున్నారని కేసీఆర్ కొన్ని సంచలనమైన కమెంట్ చేస్తూ బాంబు పేల్చారు ఆయన. సో మరీ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీకి వస్తాను, ఎవరిని వదిలేదు లేదు, సో డెఫినెట్లీ చీల్చి చెండాడుతాం అన్నట్లు కూడా ఆయన చెప్పిన పరిస్థితి నెలకొంది. అంటే ఈ ప్రముఖ టీవీ ఛానల్కి దాదాపుగా 4 నెలలు 120 రోజులు 150 రోజుల మధ్యలో కాలంలో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా పర్సనల్ ఇంటర్వ్యూ, అంటే గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఒక టీవీకి పర్సనల్గా ఇంటర్వ్యూ ఇచ్చినట్లేదు. దాదాపుగా గంటన్నర జరిగిన ఇంటర్వ్యూలో అనేకమైన విషయాల గురించి చర్చించారు. మరీ ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి సంబంధించిన ఈ సంభాషణ అయితే కొంతమేర ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత సంచలనంగా మారింది. బికాస్ ఇది అఫీషియల్గా మేము చేయించాం, అన్అఫీషియల్గా జరుగుతూనే ఉంది, అంటే అది డిపార్ట్మెంట్కి సంబంధించి అని కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి ఆయన ఓపెన్గా చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. సో డెఫినెట్లీ కేసీఆర్ మాట్లాడిన ఈ మాటల పట్ల, ఫోన్ ట్యాపింగ్ గురించి పట్ల, ప్రస్తుత ప్రభుత్వం మీద ఎలిగేషన్ చేసిన దాని పట్ల ప్రతి ఒక్కరూ మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.